తిట్టండి కొట్టండి, తప్పు మాత్రం మీదే సార్. చెప్పాగా ఎన్కౌంటర్ చేసినా పర్లేదు, నేను చెప్పేది చెప్తా. సార్ మేడం పిలిస్తే ఆగి మాట్లాడొచ్చుగా. మన మేడం కాదు, ఆ కాదంబరి పిలిచింది. నిజంగానే సరస్వతి మేడం ఐ లవ్ యూ చెప్తే గుండాకి చచ్చేట్టున్నారు. సిఐని పట్టుకొని కానిస్టేబుల్ అనే మాటలు రా ఇవి. ఊరుకోండి సార్ మీరు మరీను. ఎప్పుడైతే ఆ సరస్వతి దీక్షా శిబిరం పెట్టారో అప్పుడే మన మధ్య ఉన్న సిఐ కానిస్టేబుల్ సంబంధం పోయింది. ఇప్పుడు జస్ట్ లైక్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే. నోర్మయ్, నువ్వు నా ఫ్రెండ్ వెంట్రా, వెళ్ళు. సరే అయితే నేను వెళ్తాను సార్. హ్యాపీగా స్టేషన్కి వెళ్తే ఏ జేబులు కొట్టేవాడిని పట్టుకున్నా 100-200 వస్తాయి. బాయ్ సార్. ఆగు, నువ్వు వెళ్ళిపోతే నాకు సలహాలు ఇస్తారా? ఏంటో సార్ మీకు ఈ మధ్య మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. నేను రత్నశేఖర్ని, ఎలియాస్ బాబ్జీని. బాబ్జీ మీరా? మీరిక్కడ? భయపడకు కామ్రేడ్, నేను లొంగిపోయాను. పక్క ఊర్లోనే చిన్న కిరాణా స్టోర్స్ నడుపుకుంటున్నాను. వెరీ గుడ్ బాబ్జీ. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 2 లక్షలు. దాంతోనే ఇవన్నీ. కానీ నేను చేసింది తప్పేమో అనిపిస్తుంది కామ్రేడ్. ఇప్పుడు అనిపించినా తిరిగి వెళ్ళలేవు కదా బాబ్జీ. అవన్నీ మర్చిపో. నన్ను చూడు, హ్యాపీగా ఉన్నాను. సిద్ధాంతాలు మనసులో నాటుకుపోయాయి. నా శక్తి మేర వాటిని పాటిస్తున్నాను. ఎండిపోయిన చిగురుటాకుల్ని, పగిలిపోయిన గుండెల్ని ఆదుకుంటున్నాను. కన్నీళ్లని ఆనందపు సెలయేళ్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను కామ్రేడ్. వస్తాను. బాబ్జీ మరోసారి కనిపిస్తే నన్ను నాయుడు అని పిలవకు, గజా అని చాలు. అలాగే, వస్తాను. నమస్తే సార్. ఏంటి సార్ చీకట్లో బయలుదేరారు? చీకటంటే భయపడే వారికి వెలుగంటే ఇష్టం లేని మీలాంటి వాళ్ళకి చీకటంటే భయం. కానీ నాకు అలాంటి భయాలు లేవు. మాకు లేదు కదా సార్, అందుకే ఇక చీకట్లో తిరుగుతున్నాం. హలో సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. సార్ వచ్చేయండి సార్. ఓకే ఓకే. చూడండి, మీ మీదే నేను ఆడమ్ టీజింగ్ కేసు పెట్టా. ఏంటి ఆడమ్ టీజింగ్ కేసా? యా, మేము అంటే బాయ్స్, మీరు అంటే గర్ల్స్. గర్ల్స్ టీచ్ చేస్తే యూ టీజింగ్ అంటారు, అదే మీరు మమ్మల్ని చేస్తే ఆడమ్ టీజింగ్ అంటారు. సో ఈ కేసు కింద మిమ్మల్ని అడ్డంగా బుక్ చేశాను. రేపు పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, విసిరి లోపలేస్తారు. బీ రెడీ. ఇక మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఖబర్దార్. చూడండి, నేనేదో మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు. అమ్మ తోడు, నేను చెప్పేది పచ్చి నిజం. స్వామి నువ్వా? నెమ్మదిగా నెమ్మదిగా, బయట వాళ్ళకి మెలకు వస్తుంది. రానివ్వండి స్వామి, వాళ్ళకు కూడా మీ దర్శన భాగ్యం కలుగుతుంది. నేను నీకు కౌన్సిలింగ్ ఇద్దామని నీ దగ్గరికి వస్తే నువ్వు డిస్కషన్ పెడదామంటావేంటి? స్వామి మీరేంటి కార్పొరేట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నాయన. అది సరే గాని నేను మళ్ళీ అర్జెంటుగా వెళ్ళాలి. అట్టే టైం లేదు. చూడు, ఉదయం నీకో డాక్టర్ అమ్మాయి కనిపించిందా? భలే మంచి పిల్ల స్వామి. రేపే ఆ అమ్మాయిని కాలేజీకి డాక్టర్ గా తీసుకొస్తాను. ఆ రవిగాడు బ్యాడ్ అని కూడా చెప్తాను. జై బల్కి భగవాన్. పిచ్చి మహారాజు మంచి కాటన్ గా పాపం కింద పడుకుంటాడు. వెర్రి వెధవా. అశోక్, నానా అశోక్, లే నాన్నా, టైం ఏడైంది. లే, కాలేజ్కి వెళ్ళవా? లే లే నాన్నా. నీ అబ్బా పొట్టిన కొడక, ఎంత పొగర్రా నీకు! రారా, నీ పని చెప్తాను. డిఎస్పీ, మొన్న దీపావళికి మిగిలిన సామాన్లు ఎక్కడున్నాయి? అవును, ఇప్పుడు వాడితో ఏం పని? అవేమైనా ఫ్రీ వచ్చాయి అనుకున్నావా? డబ్బులు పెట్టుకున్నాం బాబు. కొన్నావు సరే, ఇప్పుడు వాటిని ఎలా సొమ్ము చేస్తావు? చూద్దాం. ఈ సత్తికి దేనైనా క్యాష్ చేసుకోవడం బెటర్ ఎడ్యుకేషన్. ఏంటి బటర్ ఎడ్యుకేషనా? అదేంటి? నాకు వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పడానికి బెటర్ ఎడ్యుకేషన్ అని సింపుల్ గా చెప్పా. ఈ రోజు మధ్యాహ్నం కాదు ఇప్పుడే ఈ టీ తాగి వెళ్ళి వాటిని అమ్మే ఏర్పాట్లు చేస్తాను.